హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. రెండు రకాల అల్లం చట్నీలు అండి. ఒకటైతే గ్రీన్ కలర్, ఇంకొకటి రెడ్. ఫస్ట్ అయితే రెడ్ కలర్ చూపిస్తున్నాను. దానికి సంబంధించిన అయితే ఎండుమిరపకాయలు, అల్లం, చింతపండు, బెల్లం తీసుకోవాలండి. అల్లం చిన్న ముక్క అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, అందుకనైతే కొంచెమే తీసుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నానండి. చింతపండు రెండింటికి కలిపి తీసుకున్నాను, రెండు ఒకేసారి చేస్తున్నాను. చింతపండు అయితే నానబెట్టుకున్నాను. వేగిపోయాయండి మిరపకాయలు అయితే. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఒక 2 వీక్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. నిల్వ పచ్చడి అయితే కాదు, ఒక 2 వీక్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అల్లం అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఇడ్లీలోకి, దోశలోకి. అందుకనే చేస్తున్నాను. మాకైతే ఇడ్లీకి అయితే ఎక్కువగా తింటారు అల్లం చట్నీ. ఎర్రగా వేగాలండి అల్లం అయితే, అప్పుడే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, వేగిపోయాయి, తీసుకుందాము ప్లేట్లోకి. మళ్ళీ అదే గిన్నెలో అయితే ఎండుమిరపకాయలు, అల్లం, చింతపండు కూడా వేసుకోవాలండి. మళ్ళీ అదే ఆయిల్లో ఈ మూడైతే వేసుకొని అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి. చింతపండు, ఎండుమిరపకాయలు, అల్లం అండి, ఈ మూడు వేసాను. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మరుగైతే రావాలి. కొంచెం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేవి అయితే ఉడకాలండి కొంచెం మెత్తగా కావడానికి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. చూడండి, ఆ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేయాలండి. ఇంకిపోయాయి, ఆఫ్ చేస్తే ఇంకా ఇంకిపోతాయండి, అందుకని ఆఫ్ చేస్తా. చూడండి, వాటర్ ఎలా తగ్గిపోయాయో. చల్లార పెట్టుకుందామండి, పక్కకైతే పెట్టుకుందాము. బెల్లం అయితే దానికి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. బెల్లం చల్లారిందండి. ఇప్పుడైతే మనమైతే మిక్సీ పట్టుకుందాము. 2 ఎల్లిపాయలు అయితే వేసానండి, 2 పాయలు అయితే సరిపోతాయి రెబ్బలు. ముందైతే ఇవి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చివర్లో అయితే బెల్లం వేసి అయితే పట్టుకోవాలండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపడా. ఇది వేసాకైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే బెల్లం వేసుకోవాలి. ఎక్కువ తీపి వద్దు, అంటే మామూలుగా ఉంటుందండి, మరి ఎక్కువ తీపి అయితే ఉండదు. కొంచెం లైట్గా వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళైతే కొంచెం లైట్గా అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా అల్లం చట్నీలో అయితే బెల్లం అయితే వేసుకోవాలి. కొంచెమైనా సరే టేస్ట్ వస్తుంది అప్పుడే, లేదంటే టేస్ట్ అయితే రాదండి. కొంచెమైనా బెల్లం అయితే వేయాలి. చూడండి, బెల్లం వేసి అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే పట్టుకోవాలండి మిక్సీ. చూడండి, కలర్ అయితే చాలా బాగుంటుందండి. బెల్లం వేయడం వలన ఒక రకమైన కలర్ అయితే వస్తుంది. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చాలా తొందరగా అవుతుందండి అల్లం చట్నీ, అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. అదే నిల్వ పచ్చడి అయితే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చేసి చూపిస్తాను నేనైతే. చూడండి, ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇడ్లీకి గట్టిగా ఉంటే బాగుండదండి, అందుకని ఇలా జారుగా అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ చట్నీ అండి. ఇదైతే మిర్చి వేసి చేసుకుంటాము. ఎండుమిరపకాయల బదులు అయితే మిర్చి వేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే మిర్చి వేస్తామండి. ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం మిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. కారం, తీపి, పులుపు ఆ మూడింటి టేస్ట్ అయితే తెలుస్తుంది. అందుకనైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసాను. చూడండి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత పక్కకు పెట్టుకొని అయితే అల్లం అయితే వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి, దోశలోకి అయితే. అల్లం ముక్కలు అయితే వేసుకుందాము. ఎర్రగా అయ్యే వరకు అయితే వేయింపుకోవాలి. కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానండి, అందుకే అల్లం అయితే కొంచెమే వేసాను.
ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇంత చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు ఒకటే చేస్తాను ఏదైనా ఒకటి, కాకపోతే మీకు చూపించడం కోసం అయితే ఒకేసారి 2 చట్నీలు అయితే చేశాను. మామూలుగా అయితే ఎక్కువ రెడ్ కలర్ చట్నీ అయితే చేస్తాను. గ్రీన్ కలర్ ఎప్పుడైనా ఎండుమిరపకాయలు లేకపోతే మాత్రం అప్పటికప్పుడు పచ్చిమిర్చి అయితే వేసి చేస్తాను. చూడండి వేగిపోయాయి. గిన్నెలోకి అయితే తీసుకుందాము, ప్లేట్లోకి. చూడండి 3 అయితే అల్లం రెబ్బలు, మిర్చి, అల్లం, చింతపండు అయితే వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు అయితే వేస్తున్నాను, వేడిగా ఉందండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుందామండి ముందే. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము. స్టార్టింగే బెల్లం అయితే వేయనండి, కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మెత్తగా పట్టుకున్న తర్వాత అయితే అల్లం వేసుకుందాము. చూడండి ఇంకొంచెం అయితే పట్టుకుందామండి మెత్తగా. చాలా బాగుంటుందండి గ్రీన్ కలర్ చట్నీ కూడా. చూడండి ఇప్పుడైతే ఇందులో అయితే బెల్లం అయితే వేసుకుందాము. కొంచెమే వేస్తున్నానండి ఇందులో అయితే బెల్లం. అయిందండి, తీసి అయితే చూద్దాము. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. కొంచెమే చేశాను ఇదైతే. కలర్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుందండి ఇదైతే గ్రీన్ కలర్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి 2 రకాల చట్నీలు అయితే అయిపోయాయి. చాలా తొందరగా అవుతాయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. కలర్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి అది కొంచెం ఇది కొంచెం అయితే చేశాను. ఈ విధంగా జారుగా అయితే చేసుకోవాలండి. మరీ గట్టిగా చేస్తే అయితే ఇడ్లీకి అంటుకోదు, అందుకనేసి అయితే ఇట్లా లూజ్గా అయితే చేశాను. 2 వీక్స్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. చూడండి ఇడ్లీలోకి అయితే వేడివేడిగా ఇడ్లీలు అయితే వేసానండి. అందులోకి అయితే గ్రీన్ కలర్ రెడ్ కలర్ చట్నీ వేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.